హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నిజమైన దయ్యాల ప్రపంచంలో వెళ్దాం ఫ్రెండ్స్. ఈ మధ్య కాణిపాకం వెళ్ళాం ఫ్రెండ్స్. బాగా నైట్ అయింది ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి 8కి కారులో స్టార్ట్ అయినాం. అలా వెళ్తూ కారు బాగా దట్టమైన అడవుల గుండా వెళుతూ ఉంది. అలా వెళ్తున్న మాకు ఎందుకో ఉన్నట్టుండి విపరీతమైన ఆకలి అవ్వడంతో నేను చెప్పాను మా వాళ్ళకు, ఆకలి అవుతుంది, నాకు ఇక్కడ ఏమైనా హోటల్ ఉంటుందా అన్నాను. డ్రైవర్ నవ్వాడు, పక్క నవ్వాడు. ఏంటి మేడం అలా అంటున్నారు, ఇంత దట్టమైన అడవిలో హోటలా అని పక్క నవ్వుతున్నాడు. ఏదో ఆకలి పైన అలా అన్నానులే అన్నాను. సర్లేండి అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అలా దట్టమైన చుట్టూ దట్టమైన చెట్లు, కొండలు, ఆ చెట్ల మధ్యలో, కొండల మధ్యలో కారు వేగంగా వెళ్తూ ఉంది. కొంచెం దూరంలో ఏదో హోటల్ లాగా అనిపించింది. అబ్బా, ఇక్కడ హోటల్ ఉంది, ఏదన్నా తినచ్చు అనుకుంటూ మా వాళ్ళతో అన్నా, ఇలా ఇక్కడ హోటల్ ఉంది చూడండి, పోదాము అన్నాను. నీకేమైనా పిచ్చా? ఇక్కడ హోటల్లో ఎక్కడన్నా రెస్టారెంట్ ఉంటుందా? ఊరుకో, ఇదంతా అస్సలు కానే కాదు, ఇదేదో మోసం అంతా మాయలా ఉంది, వద్దు పారిస్తున్నారు. అయినా నేను వినడంలే. నాకు ఆకలి భయంకరంగా ఉంది. పోదాం అంటూ వాళ్ళు ఒత్తిడి పెట్టసాగా. డ్రైవరు, మేడం మీరు ఉండండి, నేను పట్టకొస్తాను, కారులో ఉండండి అని అంటూ కారు దిగసాగాడు. దిగుతుంటే ఎందుకో డ్రైవర్కు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టడం గమనించా. మేడం ఎందుకో భయం వేస్తుంది అక్కడికి పోవాలంటే. వెళ్ళలేకుండా, వద్దులే మేడం, కొంచెం 1 గంట ఆగండి, మళ్ళీ వెళ్ళి హాయిగా తినచ్చు, ఆ ఊర్లో వెళ్తాం కదా మనము, ఈ అడవిలోంచి బయటపడతాం అంటున్నాడు. ఏం లేదు, పోయి ఏదో ఒకటి పట్టరాపో, ఇడ్లీనో దోశనో ఏదో ఒకటి పట్టరాపో అంటున్నాను. చేసేదేమి లేక చెప్పులు వేసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే కొంచెం దూరం పోతే ఎవరో ఒక ఆమె నేరుగా డ్రైవర్ దగ్గరికి వచ్చింది. ఏం కావాలి మీకు అంది. ఏం లేదు, మాకు ఇట్లా టిఫిన్ ఏమన్నా ఉందా మీ దగ్గర అని అడుగుతున్నాడు. ఉంది రండి అని అంటూ ఆమె ఆహ్వానించసాగింది. డ్రైవర్కు ఎందుకో అనుమానం వేసి చుట్టూ కలిగి చూశాడు. చూస్తే ఎక్కడా కానీ ఏమీ కానీ హోటళ్ళు కానీ ఎక్కడ ఏమీ లేవు. ఇదేంది విచిత్రం, ఇక్కడ మాత్రమే ఉండడం ఏంది, ఇదంతా విచిత్రంగా ఉంది, ఇదేదో మాయ ఉన్నట్టుంది అనుకుంటూ డ్రైవర్ భయంతో కొంచెం నెమ్మదిగా వెళ్ళసాగాడు. వెళ్తూ ఉంటే అక్కడే అట్లా పోతూ ఉండగా డ్రైవర్కి ఎందుకో ఒక ఆకారము చేపట్టి లాగినట్టయి అట్లా పడ్డాడు. మేడం నేను అస్సలు టిఫిన్ కానీ ఎత్తాను, నా భయం అవుతుంది అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. గట్టిగా కేకలేస్తున్నాడు. మేడం భయం అవుతుంది మేడం, ఏందో ఉంది, ఇది మోసం అంతా మాయ, ఇది ఇక్కడ అన్ని దయ్యాలు ఉన్నట్టున్నాయి మేడం, పొదాంప అని గబ్బగబా పరిగెత్తుతూ వచ్చి గబ్బగబా కారులో పడ్డాడు. నేరుగా వేగం మందించాడు కారును. ఏమైంది అన్నాను. ఏం లేదు మేడం, అక్కడ వెనక్కి లాగింది మేడం, అట్లా పడిపోయా, అక్కడ ఏమీ కనిపించట్లే నాకు అని అంటూ భయంగా ఏదేదో మాట్లాడుతాడు పిచ్చిగా. ఓహో వద్దులే మా వాళ్ళు అరుస్తున్నారు. ఎందుకు పంపించావా అయిపోయి, నువ్వు చూడు ఎట్లా భయపడతాడు, ఇవన్నీ అవసరం, కాసేపు ఉంటే మనం ఊళ్ళో చేస్తాం కదా, అప్పుడు ఎన్నో హోటళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ కొంచెమైనా ఆలోచన చేసావా, ఇక్కడ ఎట్లయినా హోటల్ ఎందుకుంటాయి ఇక్కడ అడవిలో, చిట్టడవిలో, దట్టమైన అడవిలో అంటూ నన్ను అరుస్తున్నారు. చేసేదే లేక గబగబా పోనివన్నా అటువైపు ఎందుకో చూడాలనిపించి చూశాను. అక్కడ ఉన్నట్టు ఏమీ కనిపించడం లే. అప్పటికప్పుడే ఏదో కనిపించింది, మళ్ళీ ఏం కనపడలే, ఇది విచిత్రం అనుకుంటూ నాలో నేనే అనుకుంటూ గట్టిగా కార్ డోర్ వేసేసి కళ్ళు గట్టిగా మూసుకున్నా. నేరుగా అక్కడ ఊర్లో